మన పెళ్లికి ఖుష్బు గారు వచ్చారు, శివాజీ గారు వచ్చారు, రష్మి రాలేదేంటి? మన పెళ్లి ఎప్పుడు జరిగింది? మార్చ్ 1. 1వ తారీఖున పింఛన్ తీసుకునే టైం అని తెలుసు కదా. ఏ 2వ తారీఖున 3వ తారీఖున చేసుకుంటే పిలిచేవాళ్ళం. అంటే మీరు మిస్ అయ్యారా మీ పెన్షన్ ని? చెప్పు తెగ్గుద్ది. అసలు సిగ్గుందా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నారు. అన్నం తింటున్నావా నాన్న? అవునన్నా. తినే ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అంటారు. నీ పేరు ఎక్కడ రాసి ఉందిరా? బాస్మతి అని రాసింది నాన్న. నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక దూడపిల్లని తెచ్చావు. అది రోజుకి ఇప్పుడు 20 లీటర్లు పాలిస్తుంది. నువ్వే ఇస్తున్నావురా? మీ పేరు పిల్లర్ సార్. స్కిట్ నిలబెడుతూ ఉంటాను. మరి మీ పేరు? కిల్లర్ సార్. నువ్వు నిలబెట్టిన స్కిట్ ను కూల్స్తుంటాను. మరి మీ పేరు సార్? నా పేరు మిల్లర్. స్కిట్ ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంతకీ మీరేం చదువుకున్నారు? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశా. మీరు సార్? టీచర్స్ కంప్లీట్ చేశా. మీరు? స్టూడెంట్ కంప్లీట్ చేశా. చెప్పా కదా మిల్లర్ అని, ఏది పడితే అది చేసేస్తుంటా. యాడ దొరికింది సంతరా ఇదే? నమస్కారం శివాజీ గారు. నమస్కారం ఖుష్బు గారు. నమస్కారం బాబు. ఎక్కడ తెచ్చావురా? కనపట్టలేదు. అరే బాబు, చచ్చిపోయావా బతికే ఉన్నా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా రూమ్ లో ఉన్నారు. సారీ, బై మిస్టేక్ వేరే నంబర్ ఇచ్చి 909. ఓకే, అలవాట్లో పొరపాటు. ఏమైతుంది? ఏం జరగదు. వానికి అనుమానం ఎక్కువ. ఇప్పుడు నువ్వు కనబడ్డావు అనుకో, మనం ఏమో చేసేసుకున్నాం అనుకుంటా. నువ్వు ఏమైనా బాత్రూమ్ లో దాచుకో. అప్పుడే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఉంటాడు దాన్ని బయటికి. ఎప్పటి నుంచి పరిచయం? 3 ఏళ్ళ నుంచి. 3 నెలల నుంచా? 3 నిమిషాలు సార్. నాకు నువ్వు వద్దు, డైవర్స్ ఇస్తున్నాను. నువ్వేనా నాకు డైవర్స్ ఇచ్చేది? నేనే నీకు డైవర్స్ ఇస్తున్నా. రాజుని పెళ్లి చేసుకుంటా. ఏమంటావు రాజు? ఏమండి, మీకు నచ్చిన ప్లేస్ లో ముద్దెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోనా? చెప్పండి బాబు. నాకు ఇష్టమైన ప్లేస్ ఇదేనే. నాకు బాగా చలేసేస్తుందండి. చలేస్తుందా? మరి ఇంకేం తెలియదు, పద రూమ్ లోకి వెళ్దాం. నువ్వు బయట పడుకొని లోపల పడుకుంటా. అప్పటికింటి ఇచ్చిన పైసలు ఇస్తావా? ఇవ్వను. ఇంట్లో అసలు శుభకార్యం జరుగుతుంది. మా చెల్లికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పైసలు లేకుండా పెళ్లి చూపులేంది? ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, అందుకే పెళ్లి చూపులు పెట్టేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు రోజు నాయన శ్రీకాకుళం జిల్లా అని పాడక్కర్లేదు. నీది ఏ జిల్లా అయినా సరే దగ్గర నుంచి చూస్తే ఘాట్ జిల్లా లాగా ఉంటావు. మీరు అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా చేయాల్సిందే. అసలు చేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్. ఈ రూమ్ రెంట్ కట్టేవాడు కాదు. అదేంటి సార్? సొంత ఫ్లాట్ తీసాకలే వద్దంటుంది. మరి 5 సంవత్సరాల క్రితం నా బైక్ అసలు పెట్రోల్ తో పని లేదండి. ఎందుకు సార్? బ్యాటరీ బండి కదా. వాళ్ళ నేనా? నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 షెడ్యూల్స్ అవుతుంది. 2 షెడ్యూల్కే వాళ్ళ నేనా అనే దాకా వెళ్ళిపోయావా? నా టీం ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు నాతోనే ఉన్నారే, నాతోనే ఉంటారు అని ఇదొకటి ఆలోచించండి. కలకాలం హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఏం చేయమంటారు? అది కూడా మీరే చెప్పండి. చూడమ్మా, నా తమ్ముళ్ళకి ఏం తెలియదు. కొంచెం తెలిసిందని నువ్వే దగ్గరుండి చూసుకో. తమ్ముడు ఏంటండి? మా తమ్ముడిని పిలిస్తే ఒకసారి చూద్దాం అని. కొంచెం బిజీగా ఉన్నాడు, 5 minutes లో వస్తాడు. రే తమ్ముడు, రే. అబ్బాబ్బా ఏంటి అల్లాగా అట్లా నీ కాగ్గోలా? సంసారం ఒక చదరంగం. నా పిల్లాన్ని పంపించి తప్పు చేశానంటారా? అంతే సార్, ఇంకా మీరు గంట కొడుతూ కూర్చోవాలి అంతే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.